మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కారకుడు ఇచ్చే ఫలితాలు, దశల మీద ప్రభావం ఎట్లా ఉంటుంది, ఇది మీకు అర్థమవ్వకపోవచ్చు. అంటే ప్రతి భావానికి కారకులు ఉంటారు. ఓకే, లగ్న కారకుడు రవి అయితే ద్వితీయ పంచమ భాగ్యకారకుడు గురువు, తృతీయ షష్ఠానికి కుజుడు, దశమానికి బుధుడు, సప్తమానికి శుక్రగ్రహం, చతుర్థానికి చంద్రుడు, అష్టమ వ్యయానికి శని భగవానుడు. కారకులు వీరు. రాస్యాధిపతులు వేరు, ఇది కారకం వేరు. ఇది ఎవరికైనా ఇది ఫిక్స్డ్. ఓకే, మరి లగ్నం బట్టి గ్రహాల యొక్క భావాలు మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మేష లగ్నం అంటే గురుగ్రహానికి 9వ ఆధిపత్యం, 12వ. అదే వృషభ లగ్నం అయితే గురుగ్రహానికి 11వ ఆధిపత్యం, అష్టమాధిపత్యం, ఇట్లా వస్తుంది. అప్పుడు మారుతాయి. అయితే ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక గ్రహ దశ జరుగుతున్నప్పుడు కారకుడు ప్రభావం ఎట్లా ఉంటుంది, మంచిగా ఉంటే ఎలా ఉంటుంది, చెడు అయితే ఏ విధంగా కారకుడు ఉంటే ఇబ్బంది. ఒక మేష లగ్న జాతకులు కుజగ్రహం ఉచ్చ పొందారు అంటే కుజ మహర్దశ వెరీ గుడ్ కదా. ఇప్పుడు కుజుడున్న రాస్యాధిపతి కుజుడి నుంచి ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టే కుజ మహర్దశ ఆధారపడి ఉంటుంది. అంటే ఈయన కారక ప్లేస్ ఏది 8, 12. అంటే కుజుడి నుంచి 8లో ఉన్న, కుజుడి నుంచి 12లో శని భగవానుడు ఉన్న కుజ దశ ఇది లగ్నాధిపతి దశ అయినప్పటికీ ఇబ్బంది పెడుతుంది. ఓకేనా, ఉచ్చపట్టినప్పటికీ. ఇప్పుడు చంద్రుడు మీనరాశిలో ఉన్నారు. చంద్రదశ బాగుండాలి అంటే ఇక్కడ మళ్ళీ చంద్రదశ బాగుండాలంటే లగ్న శుభుడు అవ్వాలి కదండి. లగ్న శుభుడు లగ్న పాపి అయినప్పటికీ కూడా చంద్రదశ బాగుండాలంటే చంద్రుడు ఉన్న రాశ్యాధిపతి చంద్రుడి నుంచి ఎక్కడున్నారు 2, 5, 9, 11 స్థానాల్లో ఉంటే చంద్ర మహర్దశ ఇబ్బంది పెడుతుంది. గురు మహర్దశ కాదండి, చంద్ర మహర్దశ. అదే గురు మహర్దశ అనుకోండి, లగ్నాధిపతి దశ, ఆయన 2లో, 5లో, 9, 11లో ఉంటే అది వేరు. అవి ఉన్నప్పుడు మళ్ళీ రిపీట్ ఆ రాస్యాధిపతి, అంతే సింపుల్ గా. ఇంకా అర్థమైంది అనుకుంటున్నాను. మరి స్వరాశుల్లో ఉంటే అండి, ఇదే లగ్నం గురుగ్రహం మీనరాశిలో ఉంటే వెరీ గుడ్, మంచి ఫలితాలే ఉంటాయి. అప్పుడు లగ్నం కాబట్టి లగ్నకారకుడు రవి ఎక్కడ ఉన్నారు అని చూసుకుంటామా? లగ్నంలోనే గురుడు ఉన్నారు కాబట్టి ఎలా చూసుకుంటాం అంటే, ఇక్కడ రాస్యాధిపతి గురుడు అయ్యారు కదా, గురులోనే ఉన్నారు. ఇక్కడ రవి కారకుడు రాడు. ఇది స్వరాశ అయినప్పుడు ఆ ఫలితాలు ఉంటాయి. ఒక కుజుడు ఉన్నాడు, నీచపడ్డాడు. కుజుడు నీచపడ్డాడు, ఆ దశ బాగోదు అని చెప్తాం. కుజ మహర్దశ బాలేదు అంటే కుజుడు కర్కాటకంలో ఉన్నప్పుడు కుజుడి నుంచి చంద్రుడు 4లో ఉంటే కుజ మహర్దశ ఇబ్బంది పెడుతుంది. అంటే చంద్రుడు తన కారకా ప్లేస్ లో ఈ గ్రహం నుంచి ఆ రాస్యాధిపతి ఉండడం చేత. ఓకేనా, ఇట్లాగా జాతకాన్ని చూసుకోండి. ఒక గ్రహ దశ జరుగుతూ ఉంది. మొన్న ఒకరు క్వశ్చన్ వేశారు, అందుకే మళ్ళీ ఇలాంటి వీడియో చేయడం జరుగుతుంది. ఆ దశానాథుడు ఏ రాశిలో ఉన్నారు మీకు, మరి రాహుకేతువులకి ఎలా తీసుకుంటారండి? రాహుకేతువులకి రాహు వృశ్చికంలో ఉన్నారు. రాహు రాస్యాధిపతి కుజుడు వృశ్చికంలో నీచు కదండి, రాహు మహర్దశ ఇబ్బందులు ఇస్తుందేమో.
రాహు నుంచి కుజుడు కర్కాటకంలో ఉన్నాడు. 1 2 3 4 5 6 7 8 9లో ఉన్నాడు రాహు నుంచి. అప్పుడు లగ్నానికి ఎక్కడున్నాడని చూసుకుంటాం. తులా లగ్నం అంటే 10లో ఉన్నాడు. రాహు రాశ్యాధిపతి లగ్నం నుంచి 10లో ఉన్నాడు. 10కి కారకుడు ఎవరు? బుధగ్రహం. 10కి కారకుడు బుధగ్రహం అయినప్పుడు ఈ కుజుడు నుంచి బుధుడు 10వ స్థానంలో ఉండకూడదు. ఉన్నట్లయితే రాహు మహర్దశ ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే రాహు ఉన్న రాశ్యాధిపతిని అనుసరించే దశ వస్తుందండి. రాహు ఛాయాగ్రహం, కేతు ఛాయాగ్రహం కాబట్టి. ఓకేనా? ఇంకా ఏ రాశిలో ఉన్నారు ఆ గ్రహదశ, ఆ రాశ్యాధిపతి ఆ గ్రహం నుంచి ఆయన కారక ప్లేస్ లో ఉంటే ఆ దశ ఇబ్బంది పెడుతుంది. ఆ దశ ఇబ్బంది పెడుతుంది. ఒక వృశ్చిక లగ్న జాతకులు ప్రజెంట్ శని మహర్దశ అనుకుందాం, కన్యారాశిలో ఉన్నారు. తృతీయ చతుర్థాధిపతి దశ కదా, ఇబ్బందులు పెడతారేమో. ఇప్పుడు లాభస్థానంలో ఉన్నారు ఎవరు? శని భగవాన్. ఇది బుధ ఇల్లు. అంటే శని భగవాన్ నుండి బుధుడు 10వ స్థానంలో ఉంటే శని మహర్దశని ఇబ్బంది పెడుతుంది. కానీ బుధుడు లగ్నంలో ఉన్నారు. శని నుంచి లగ్నంలో ఉన్నారు. సెక్స్టైల్ వచ్చింది, వెరీ గుడ్. శని మహర్దశ ఇబ్బంది ఉండదు. తృతీయానికి చతుర్థానికి కారకుడు కాబట్టి తృతీయానికి కుజుడు కారకుడు, చతుర్థానికి కారకుడు చంద్రుడు. ఈ 2 భావాలకు వృశ్చిక లగ్నానికి లగ్నాధిపత్యం వచ్చింది, భాగ్యాధిపత్యం వచ్చింది శని భగవాన్ ఉన్న ప్లేస్. అందుచేత ఇబ్బంది ఉండదు. ఈ దశ అనుకూలంగా వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇట్లాంటి ఫలితాలు కూడా ఉంటాయండి నిగూఢంగా. అది డైరెక్ట్ గా కనిపించని ఫలితాలు. ఇవన్నీ మనకి కారకుల్ని బేస్ చేసుకొని, కాలపురుష చక్రాన్ని బేస్ చేసుకుని కూడా జాతక చక్రం చెప్పవచ్చు. ఒక మన స్వజాతమే కాదండి, కాలపురుష చక్రాన్ని కూడా అనుసరించి కొన్ని ఫలితాలు గ్రహాలు ఇస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి కారకుడిచ్చే దశల మీద ప్రభావాలు. దశల మీదే అండి, జాతక చక్రం మొత్తం మీద కాదు కారకులు ఇచ్చే ప్రభావాలు. ఇప్పుడు ఇదే మేష లగ్నం, లగ్నాధిపతి కుజుడు రవి కలిసి ఉన్నారు. వెరీ గుడ్. మేష లగ్నం, కుజుడు ఇక్కడే ఉన్నారు, లగ్నాధిపతి రవి కూడా కలిసి ఉన్నారు. ఇది మంచి జాతకం. అదే రవి ఇక్కడ వచ్చుపట్టి రవి నుంచి కుజుడు మిథునంలో ఉంటే రవి మహర్దశ ఇబ్బంది పెడుతుంది. అలాగా వీళ్ళిద్దరి కలయిక మంచి ఫలితాలే ఉంటుంది. ఇలా తీసుకోండి. అంటే మీ జాతక చక్రంలో ప్రజెంట్ ఏ దశ నడుస్తుందో రాసుకోండి. ఫస్ట్ దశ, ఆ దశాధిపతి ఏ రాశిలో ఉన్నారు రాసుకోండి.
ఆ రాస్యాధిపతి ఎవరు వ్రాయండి. ఈ దశాధిపతి ఏ గ్రహం అయిందో ఆయన కారకా ప్లేస్ లో ఈ రాస్యాధిపతి ఈ దశానాథుడు జరుగుతుంది కదా, ఈ రాస్యాధిపతి ఆయన కారకా ప్లేస్ లో వెళ్ళి ఈయన నుంచి ఉండకూడదు, అంతే డిఫరెన్స్. ఉన్నట్లయితే ఇక్కడ ఉన్న దశ ఇబ్బంది పెడుతుంది. ఆ రాశిలో ఉన్న దశ ఆ రాస్యాధిపతిని అనుసరించే దశ ఎంతవరకు ఫలితాలు ఇస్తుంది, ఇబ్బంది పెడుతుంది అన్నదానికి. ఒక గురు మహర్దశ తులారాశిలో గురుడు ఉన్నారు అనుకుందాం. ఇదే మీన లగ్నం, అష్టమం. ఈ రాస్యాధిపతి శుక్రుడు గాని గురుడికి సప్తమంలో ఉన్నప్పుడు గురు మహర్దశ ఇబ్బంది పెడుతుందండి, శుక్ర మహర్దశ కాదు. అదే శుక్రుడు ఇక్కడే కలిసి ఉంటే రాస్యాధిపతితోనే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే గురు మహర్దశ జరిగేటప్పుడు లగ్నానికి లగ్నాధిపత్యం దశమాధిపత్యం వచ్చింది. అంటే గురు మహర్దశ జరిగేటప్పుడు లగ్నకారకుడు రవికి ఇక్కడ 6వ ఆధిపత్యం, సప్తమాధిపతి దశమాధిపతి బుధ గ్రహం కారకుడు కాబట్టి బుధుడికి సప్తమాధిపత్యం చతుర్థాధిపత్యం వచ్చింది కాబట్టి ఈ భావాల ఫలితాలు గురుగ్రహం అందిస్తూ ఉంటారు. మళ్ళీ గురుడున్న రాస్యాధిపతి యోగం ఇవ్వాలంటే రాస్యాధిపతి గాని ఇక్కడ ఉన్నట్లయితే గురు మహర్దశ ఇబ్బందులు పాల్చేస్తుంది. ప్రతి గ్రహానికి దశకి మీరు అట్లానే చూసుకోండి. ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి అధిపతి ఈ గ్రహం నుండి ఆయన కారకా ప్లేస్ లో ఉంటే ఈ గ్రహ దశ ఇబ్బంది పెడుతుంది, లేకుండా ఉంటే నిశ్చింతగా ఉండొచ్చు, ఆ దశ మంచిగానే నడుస్తుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.